హై, దిస్ ఈజ్ సంధ్య. ఒక్కసారి మీ వార్డ్రోబ్ పైన ఒక్క లుక్ వేయండి. ఎన్ని బట్టలు ఉన్నాయి కదా! పార్టీ వేర్, డైలీ వేర్, ఫార్మల్ వేర్, నైట్ వేర్, ఫెస్టివల్, ఆఫర్ కొంటూనే ఉన్నాం కదా. అసలు కొన్న వాటిని ప్రాపర్గా వాడుతున్నామా మనం? నో. మన ఇండియాలో 40% మంది కొన్న బట్టలను ఒక 2-3 సార్లు వాడి పడేస్తున్నారట. మరికొంతమంది కొంతకాలం వాడి మంచి కండిషన్లో ఉన్న వాటిని పడేస్తున్నారట. అలా పడేసిన చెత్త ఎంతో తెలుసా? ఏటా 78 లక్షల టన్నులు. ఎస్, అవి ప్యూర్ కాటన్ అనుకోండి, కొంతకాలం తర్వాత భూమిలో కలిసిపోతాయి. కానీ మనం వాడే వాటిలో ఎక్కువగా సింథటిక్, సెమీ సింథటిక్, నైలాన్, పాలిస్టర్ ఇలాంటివే ఉంటాయి. ఇవి భూమిలో కలవకపోగా సూక్ష్మ ప్లాస్టిక్ రేణులను గాల్లోకి విడుదల చేస్తూ ఉంటాయి, నీటిలోకి విడుదల చేస్తూ ఉంటాయి. అలాగే బట్టల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, శానిటరీ ల్యాండ్ఫిల్ పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో వాటిని మనం ప్రభుత్వాలు డిస్పోజ్ చేయాలి. కానీ మన దగ్గర అంతగా ప్రాచుర్యం లేదు, ప్రభుత్వాలకు ఆసక్తి కూడా లేదు. సో మనం చేయాల్సింది ఏంటంటే, ఇవి నేను వాడను అనుకున్న బట్టలను చెత్తతో కలిపి పాడేయకుండా వాటిని సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం, లేదంటే చెత్త కలెక్ట్ చేసే వాళ్ళకి ఇవ్వడం చేయాలి. లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఉంటారు, వాళ్ళు మన దగ్గర బట్టలు కలెక్ట్ చేసి అవసరమైన వాళ్ళకు వాటిని మంచిగా మెరుగుపరిచి మరీ అందిస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. కొన్ని ఈ-కామర్స్ సైట్స్ ఉంటాయి, వాళ్ళు పాత వస్తువులు, బట్టలను కొని అమ్ముతూ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా అమ్మొచ్చు. కొన్ని అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయిన బట్టలు ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న చేంజెస్, ఆల్టరేషన్స్ చేసి ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా కూడా మార్చి వేసుకోవచ్చు. ఇంకో కొన్ని ఉంటాయి, కాలు తుడిచే గుడ్డలు, డోర్ మ్యాట్స్ లాగా పెట్టుకోవచ్చు, ఇల్లు తుడవడానికి వాడచ్చు, పరుపులు కుట్టించుకోవచ్చు. అసలు ఈ రీసైక్లింగ్ ప్రాసెస్కి సంబంధించి మన దగ్గర ఇంకా చాలా చేంజెస్ రావాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అంతకన్నా ముందు మనం చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటో తెలుసా? బట్టలు కొనడం తగ్గిద్దామబ్బా. అత్యవసరం అయితేనే, తప్పదు అంటేనే కొందాం. ఒక్కసారి ఒక ఫంక్షన్కి కట్టిన చీర 10 కాదు కదా 20 ఫంక్షన్లకు కట్టుకుపోదాం. మననేవడరా ఆపేది కదా. అట్లా అవతల వాళ్ళు కట్టుకొస్తే మీరు వాళ్ళను చిన్న చూపు చూడకుండా అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. మగవాళ్ళని తక్కువ కాదు, బ్రాండ్ల పేరుతో లక్షలు తగిలేస్తున్నారు, ఆ కొన్న వాటిని ప్రాపర్గా వాడట్లేదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ సర్కిల్లో బట్టలు ఎక్కువ కొనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.